నర్సాపూర్ మండలంలో 10వ తరగతి విద్యార్థుల ప్రేరణ కోసం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం వారు నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన మాజీ ఏపీఎస్ అధికారి జేడి లక్ష్మీనారాయణ. అనంతరం వారు మాట్లాడుతూ కళ్లతో, మనసుతో, హృదయంతో చదవమన్నాడు. విద్యార్థుల జ్ఞాపకశక్తి మెరుగుపడే 2 చిట్కాలు ఉదహరించినాడు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ తనకు ప్రేరణగా తన తల్లిదండ్రులు, తన గురువులే కారణమని బదులిచ్చారు. ఇట్టి కార్యక్రమానికి మండల విద్యాధికారి తారాసింగ్, నర్సాపూర్ ప్రభుత్వ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తదితరులు పాల్గొన్నారు. పక్కన పడేస్తాను అని చెప్పింది, మొబైల్ ఫోన్ పక్కన పడేసింది, భారతదేశానికి మెడల్స్ తీసుకురావచ్చు. మీరు ఆలోచించండి సార్, అందరూ ఒకసారి మొబైల్ ఫోన్ బయటికి తీయండి. మొబైల్ ఫోన్ బయటికి తీయండి. ఒకసారి లైట్ వేద్దామంతా ఈ ఏరియా. ఒకసారి లైట్లో అందరూ ఇట్లా అంటుంటారు కదా మామూలుగా. ఒకసారి అందరు మొబైల్ ఫోన్లో తీయండి. తీరనైనా నీ దగ్గర తీయబోతున్నావు టీషర్ట్ నువ్వే లేదా ఉంది కదా, తీ లేదా మరి ఇట్లా అన్నా. ఈ మధ్య అందరు గన్నులు తీసినట్టు తీస్తారు మొబైల్. మేము గన్ను తీసేవాళ్ళం పోలీసు. ఈ మధ్య ఏమంటే చక్కని తీస్తాడు మొబైల్ ఫోన్. కొంతమంది 2 గన్నులు తీస్తారు బయట. కాబట్టి ఇప్పుడు ఆలోచించుకో. పివి సింధు ఎలాగైతే ఒక ఒలింపిక్ కావాలి, ఒలింపిక్ మెడల్ కావాలని తనకు పనికి రాని ఈ మొబైల్ ఫోన్ ఎలా పక్కన పడేసిందో, మీరు కూడా మీ వాల్ పోస్టర్లో ఉన్న మార్కులు మీరు సాధించాలంటే ఈ 2 నెలలు మీ మొబైల్ ఫోన్ పక్కన పడేసేయండి. మీకు అనుకున్న లక్ష్యం సాధించకుంటే నన్ను వచ్చాడు చేద్దామా. మరి మొబైల్ ఫోన్ పక్కన పెడదామా? మొబైల్ ఫోన్ పక్కన పెడదామా? ఎందుకంటే మీ భవిష్యత్తు మీకు ముఖ్యం. మీ తల్లిదండ్రులు నాకు తెలిసి ఏం చేస్తున్నారు. మీ తల్లిదండ్రులు ఆటో నడిపేవాళ్ళు ఉన్నారు, మీ తల్లిదండ్రులు కాపీ మేస్త్రిగా పనిచేసేవాళ్ళు ఉన్నారు, మీ అమ్మలు కొంతమంది వేరే వాళ్ళ ఇళ్లలో పని చేయడానికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ నేను ఆదరిస్తాను, ఎందుకంటే ఆ కుటుంబాల నుంచి వచ్చాం మనమంతా కూడా. కానీ నేను పెరిగి పెద్దగా అయిన తర్వాత మా అమ్మ నాన్నలు ఆ పనులు చేయాల్సిన అవసరం ఉండకూడదు. నేను మా అమ్మ నాన్నల్ని విమానంలోకి తీసుకువెళ్ళాను. మా అమ్మా నాన్నలను ఖరీదైన బంగళా కొనిపించి అందులో అమ్మా నాన్నలను పెట్టి వాళ్ళ సేవలు చేయాలని మీరు అనుకుంటే ఏమవుతుందంటే ఇటువంటి వాటిని పక్కన పడేస్తారు. కానీ ఏమీ అవసరం లేదు. మేము కూడా పనికి మాలిన వాళ్ళగా రోడ్ల మీద తిరుగుతాం, పనికి మాలిన వాళ్ళగా తయారవుతామంటే ఇప్పుడు పెట్టుకొని తిరగండి మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్ ఎప్పుడు కూడా ఎలా చూస్తాం మనం? మొబైల్ ఫోన్ ఇలా చూస్తాం. మొబైల్ ఫోన్ తల దించుకునేలాగా చేస్తుంది. మొబైల్ ఫోన్ తల దించుకునేలాగా చేస్తుంది. భారతదేశ జెండాను చూడండి ఒక్కసారి. ఎప్పుడు కూడా మనం తల ఎత్తి చూడాలి భారతదేశం జెండా వైపు. కాబట్టి తల దించుకునే